రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు జన్మదిన వేడుకలు బుధవారం ఆయన అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు వేడుకలను ఆర్భాటాలకు, వృధా ఖర్చులకు పరిమితం చేయకుండా పేదలు, దివ్యాంగులు, ఆపదలో ఉన్న వారికి ఉపయోగపడేలా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఎంపీ సానా సతీష్ బాబు ఇచ్చిన పిలుపు మేరకు ఆయన అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా కాకినాడలోని కొప్పవరంలో గల ఎంపీ కార్యాలయంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో సుమారు 300 మంది దివ్యాంగులకు ప్రత్యేక బహుమతులను పంపిణీ చేశారు. అదేవిధంగా సుమారు 1500 మందికి అన్నదానం నిర్వహించి భోజనాలు అందించారు. ఎంపీ సానా సతీష్ బాబు పుట్టినరోజు సందర్భంగా కేవలం కాకినాడకే పరిమితం కాకుండా కాకినాడ, ఏలూరు, కోనసీమ, రాజమహేంద్రవరం, కడప జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అభిమానులు, కార్యకర్తలు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అన్నదానం, నిత్యావసర వస్తువులు పంపిణీ, దివ్యాంగులకు సహాయ కార్యక్రమాలు తదితర కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలను వ్యక్తిగత సంబరాలకే పరిమితం చేయకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా నిర్వహించాలని ఎంపీ సానా సతీష్ బాబు పిలుపు మేరకు ముఖ్యంగా దివ్యాంగులు, పేదలు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు అవసరమైన వస్తువులు అందించడం, అన్నదానం చేయడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు వారికి తాము అండగా ఉన్నామనే భరోసా కల్పించగలిగామని తెలిపారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగించేందుకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ కృషి చేస్తుందని నిర్వాహకులు తెలిపారు. కాకినాడలో నిర్వహించిన కార్యక్రమంలో అరిగళ్ల శ్రీనివాసరావు, మాజీ జడ్పీటీసీ సభ్యులు తోట నవీన్, సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, న్యూటన్ ఆనంద్, ఎంపీ కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణ్, ముమ్మడి వెంకటేశ్వరులు, డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు, అంకమ్మరెడ్డి రామనాయుడు, బొబ్బులు గోవిందు, కామడి దశరథ్, దేవ్ వెంకన్న, చీకట్ల వెంకటేష్, కోడి సీతారాం, రాయుడు దుర్గా, పాలక సతీష్, పోలిశెట్టి తాతీలు, కృష్ణమూర్తి, బోడి వెంకట్, గింజాల శ్రీనివాసరావు, పల్లివెల సతీష్, జార్జ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో దివ్యాంగులు, పేదలు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో అనేక మందికి సేవా కార్యక్రమం నిర్వహించడం, వారందరికీ కూడా వస్త్ర పంపిణీ మరియు అన్నదానం కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈవేళ ఆయన ఉద్దేశం ఒకటే, కాకినాడ, నేను పార్లమెంటు సభ్యునిగా కాకినాడ పార్లమెంట్కి నేను ఏదైనా చేయాలి, ఆయన ఇక్కడే పుట్టి పెరగడం, ఆయన విద్యాభ్యాసం ఇక్కడ కావడం వల్ల కాకినాడ నగరం మీద, కాకినాడ పార్లమెంటు మీద అత్యున్నతమైన ప్రేమాభిమానాలు ఆయనకు ఉన్నాయి. పార్లమెంటు జరిగేటప్పుడు ప్రతి నిత్యం కూడా ప్రతిరోజు ఆయన గలం విప్పుతున్నారు. అనేక కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉన్నారు. అనేక ఆలోచనలు ఈవేళ పార్లమెంటు దృష్టికి తీసుకువెళ్లారు. అవి అమలవుతున్నాయి కూడా. ముఖ్యంగా జనరల్ ఆసుపత్రి విభాగంలో క్యాన్సర్కి సంబంధించి 16 కోట్ల పరికరాలు రావడం అనుమతి జరిగింది. ఆయన ప్రోత్సాహంతో మిగతా రాజకీయ నాయకులు, స్థానిక మొత్తం నియోజక ఎమ్మెల్యేలు, మిగతా ఎంపీ ఉదయ్ గారు అందరూ కూడా సహకారంతో తీసుకొని ఇవాళ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అధికార యంత్రాంగం ఆలోచనలు కూడా పరిలో తీసుకొని ఎవరైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, భావితరాల నాయకులు లోకేష్ గారి ఆలోచన స్ఫూర్తిగా తీసుకుని ఈ జిల్లా వ్యాప్తంగా కూటమి అంతా జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిపి ఒక చక్కటి సమన్వయంతో సానా సతీష్ బాబు గారు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆయన ఆలోచనలంతా కూడా పరిలోకి తీసుకుంటున్నారు. అందరూ కూడా చక్కగా ఈవేళ బోట్ క్లబ్ అభివృద్ధి కానివ్వండి, లేకపోతే కాకినాడ నగరంలో రోడ్లు అభివృద్ధి కానీ, డ్రైనేజ్ కానీ, మిగతా అనేక విభాగాలు, ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటున్నారో దానికి అనుగుణంగా ఆయన ఫండ్స్ అంతా కూడా దానికి ఇచ్చారు. మరొకంగా సీనియర్ నాయకులు జ్యోతిల్ నెహ్రూ గారు ఆలోచన కూడా పరిలో తీసుకున్నారు. పెద్దలు పాలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణ గారు, వీళ్ళందరూ ఆలోచన పరిలో తీసుకొని ఇరిగేషన్ యొక్క వర్క్స్ కానీ మిగతా వర్క్స్ అన్నీ కూడా ఆయన ఆలోచన చేసి ఆయన నిధులు కూడా ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. మీరు మరొకసారి ఈవేళ జన్మదిన సందర్భంగా మరొకసారి అభిమానులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి కూడా ఆఫీస్ తరఫున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.